ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక వరుసగా 2 ఓటములతో వన్డే సిరీస్ను చేజార్చుకుంది. ఇక నామమాత్రమైన చివరి వన్డే ఇవాళ జరగబోతోంది. ఈ మ్యాచ్లో అయినా గెలిచి ఇండియా తన పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. వరుసగా 2 డకౌట్లతో కోహ్లీ భవితవ్యంపై అనేక సందేహాలు కలుగుతున్న వేళ ఆఖరి మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. రెండో వన్డేలో అర్ధశతకం సాధించిన ఒకప్పటిలా మెరుపులు మెరిపించలేకపోయిన రోహిత్ శర్మ కెప్టెన్గా తొలి సిరీస్లో తేలిపోతున్న శుభ్మన్లపై దృష్టి నిలవలేకపోతుంది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంతో క్లీన్ స్వీప్పై కన్నేసింది. ఇదే ఉత్సాహంతో ఇవాల్టి మ్యాచ్ను గెలవాలన్న పట్టుదలగా ఉంది కంగారుల జట్టు. ఇక తొలి వన్డేలో కోహ్లీ రోహిత్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇద్దరు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఆ మ్యాచ్ జరిగింది పేసర్లకు స్వర్గతామైన పెర్త్లో. రెండో వన్డేకు వేదికైన అడిలైడ్ బ్యాటింగ్కు అనుకూలం కావడంతో ఈ ఇద్దరు చెలరేగుతారని ఆశించారు అభిమానులు. కానీ కోహ్లీ వన్డేలో తొలిసారిగా వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్ అవడం పెద్ద షాక్. ఈ వైఫల్యానికి తోడు పెవిలియన్కు వెళ్తూ అతను అభిమానులకు అభివాదం చేయడంతో తన రిటైర్మెంట్ మీద ఊహాగానాలు మొదలయ్యాయి. మూడో వన్డేలోనూ విఫలమైతే అతడి రిటైర్మెంట్ గురించి చర్చ మరింత ఊపందుకోవడం ఖాయం. ఇక ఇప్పుడున్న ఊపులో సొంత గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం కష్టం. స్టార్క్, హేజిల్వుడ్, బాట్లెట్ల పేస్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్స్కు సవాల్గా మారుతోంది. గత మ్యాచ్లో స్పిన్నర్ జంపా కూడా విజృంభించాడు. బౌలింగే కంగారుల ప్రధాన బలం. సిడ్నీలో బ్యాటింగ్ అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆసీస్ బౌలర్స్ను కాచుకోవడం తేలిక కాదు. బ్యాటింగ్లో మిచెల్ మార్ష్, షాట్, కనూలీ ఫామ్లో ఉన్నారు. హెడ్ తనదైన శైలిలో చెలరేగకపోవడం ఊరటే.